పాపం మోడీ సారు లోపలికెళ్ళి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక తలుసుకొని ఏడ్చిండు. ఇప్పుడంటే మోడీ సార్ దేశానికి ప్రధానమంత్రి. కానీ ఒకప్పుడు ఆయన జీవితం ఏంది? ఎన్నో సార్లు ఆయనే చెప్పిండుగా చాయ్ హోటల్‌లో పని చేసినా, కుర్చీలు, బెంచీలు తుడిచినా అని. అసొంటి పేదరికం నుంచి వచ్చిన మోడీ సారు ఇలా దేశం మీసం తిప్పే స్టేజ్‌లో ఉన్నాడు. కానీ ఎప్పుడో ఓసారి మనం ఏడికెళ్ళొచ్చినాము, ఎట్లా పెద్దగయినాము అనేది యాదికొస్తది కదా! మహారాష్ట్రలో ఉన్న సోలాపూర్‌ల ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద పేదోళ్ళకి ఇల్లిచ్చిండు మోడీ సారు. సొంత ఇల్లు లేకపోతే బతుకెంత భయంకరంగా ఉంటదో చెప్పిండు. అందుకే దేశంలో ఎవ్వరు ఇల్లు లేకుండా ఉండొద్దని ఈ పథకంతోనే ఆసరైతామన్నాడు. ఇక మాట మీద మాటొచ్చి ఇండ్లు లేనోళ్ళ కష్టాలేంటివో నాకు తెలుసు. చిన్నప్పుడు మా ఇల్లు తమాం మంచిగా లేకుండే. మేమంతా కోడిపిల్ల లెక్క ఎన్నో మూలకు ముదురుకొని పండుకునేటోళ్ళం. అవన్నీ యాదికొస్తే పానమంతా ఎట్నో అయితది అని దుఃఖం ఆపుకోలేకపోయిండు. ఎంత ఆపుకుందామని ట్రై చేసినా మోడీ సార్‌తోని కాలేదు. కొంతసేపు స్పీచ్ ఆపేసినా గుండెలున్న బాధ, దుఃఖాన్ని దన్నుకొచ్చి మళ్ళీ ఏడిచిండు. ఇట్లా ఏడ్చుకుంటూనే మెల్లమెల్లగా తేరుకొని స్పీచ్ కంటిన్యూ చేసిండు. గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్న ఇండ్లు మా చిన్నతనంలోనే ఇచ్చినుంటే మా జీవితం ఇంకింత బాగుండేదని ఆలోచన వచ్చిందని ఒల్ల ఏడిచిండు. పాపం మీదికి గంభీరంగా కనిపించే మోడీ సార్ కూడా గింత సెంటిమెంట్ మనిషా?